లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. పరాభవ నామ సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, పరాభవ నామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే ఎలాంటి పూజలు పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరం మొత్తం మకర రాశి వాళ్ళకి శనేశ్వరుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ పూర్తిగా యోగిస్తున్నాడు. శని బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా పరాభవ నామ సంవత్సరంలో ఉంటుంది. మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దేన్నైనా సమర్థంగా ఎదుర్కోగలుగుతారు, కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. విపరీతమైన ఆత్మవిశ్వాసంతో మనోధైర్యంతో ముందడుగు వేసి నిర్భయత్వంగా సంచరించే అవకాశం ఉంటుంది. మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో శని సంచారం వల్ల భయం అనేది ఉండదు, ధైర్యంగా ముందడుగు వేసి విజయం సాధిస్తారు. అయితే మకర రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో రాహు బలం లేదు. 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కొంతమేరకు యోగించినప్పటికీ కుటుంబంలో అప్పుడప్పుడు చికాకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత 1వ స్థానంలోకి రాహు వస్తాడు. అంటే మకర రాశిలోకే రాహు వచ్చి మళ్ళీ 2027 ఏప్రిల్ 6 వరకు వాళ్ళ రాశిలోనే ఉంటాడు. అప్పుడు మాత్రం అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంటే మొత్తం మీద పరాభవ నామ సంవత్సరంలో రాహు బలం తక్కువ ఉంది. అలాగే కేతు బలం కూడా మకర రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సరంలో తక్కువగానే ఉంది. 2026 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు కేతువు 8వ స్థానంలో మకర రాశి వాళ్ళకు ఉన్నాడు. 2026 డిసెంబర్ 5 వరకు కేతువు 8వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అపమృత్యు దోషాలు, వాహన గండాలు ఉన్నాయి. బండిలో కానీ కారులో కానీ ప్రయాణం చేస్తుంటే కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఆ తర్వాత 2026 డిసెంబర్ 5వ తేదీ నుంచి 2027 ఏప్రిల్ 6 వరకు కేతువు 7వ స్థానంలో ఉంటాడు. అప్పుడు లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్కి మీకు మధ్య డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే మకర రాశి వాళ్ళకి కేతు బలం పరాభవ నామ సంవత్సరంలో లేదు. డిసెంబర్ 5వ తేదీ వరకేమో ప్రయాణాల పరంగా ఇబ్బందులు, డిసెంబర్ 5 తర్వాత లైఫ్ పార్ట్నర్తో డిఫరెన్సెస్, ఇలా సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి కేతు బలం పెంచుకోవటానికి మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో వచ్చే మంగళవారాలు గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి గరిక ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే గరిక ఎర్ర పుష్పాలతో మంగళవారం గణపతిని మకర రాశి వాళ్ళు పూజించండి. అలాగే గణపతయే నమః వీలైనన్ని సార్లు మంగళవారం చదువుకోండి. అప్పుడు కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే రాహువు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా యోగించట్లేదు కాబట్టి ఈ సంవత్సరంలో శనివారం కానీ ఆదివారం కానీ దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. శనాదివారాల్లో దుర్గమ్మకు కుంకుమార్చన చేయించుకోండి, ఆ కుంకుమ బొట్టు ధరించండి. శనివారం కానీ ఆదివారం కానీ రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. అప్పుడు రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి రాహుకేతువుల బలం తక్కువ ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు శని ఆదివారాల్లో దుర్గాదేవిని, మంగళవారం గణపతిని పూజించుకుంటే రాహుకేతువులు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి పరాభవ నామ సంవత్సరంలో సులభంగా బయటపడవచ్చు. ఇక గురుబలాన్ని పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురుబలం అద్భుతంగా ఉంది. మకర రాశి వాళ్ళు కొత్త జాబ్కి వెళ్ళాలంటే, మంచి ఇంక్రిమెంట్తో వేరే జాబ్లోకి వెళ్ళాలంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో బలం ఉంది. మకర రాశి వాళ్ళకి మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం కావాలంటే స్త్రీ పురుషులకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో బలం ఉంది. బంగారం కొనుక్కోవాలన్నా ఆ సమయంలోనే బలం ఉంది. ఆ సమయం దాటితే మళ్ళీ 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో మంచి ఇంక్రిమెంట్తో కొత్త జాబులోకి వెళ్ళడానికి బలం ఉంది. మంచి సంబంధం వచ్చి పెళ్లి ఫిక్స్ కావడానికి బలం ఉంది. బంగారం కొనుక్కోవడానికి బలం ఉంది. కాబట్టి జాబు చేంజ్ అవ్వాలన్నా, మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలన్నా మకర రాశి వాళ్ళకి 2026 జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలోనే బలం ఉంది. మళ్ళీ 2027 జనవరి 24 నుంచి 2027 ఏప్రిల్ 6 మధ్యలో బలం ఉంది.
ఈ టైంలో మాత్రమే గురుబలం ఉంది. కాబట్టి ఈ టైంలో కాకుండా మిగిలిన టైంలో గురుబలం లేదు కాబట్టి జాబులు చేంజ్ అవ్వటానికి, పెళ్ళిళ్ళు ఫిక్స్ కావటానికి బలం లేదు. మిగిలిన సమయాల్లో కూడా గురుబలం రావాలంటే మకర రాశి వాళ్ళు గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయండి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోండి. అలాగే గురువారాలు ఆ సమయంలో శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, శ్రీం శివాయ నమః ఈ మంత్రాలు గురువారం ప్రదోష కాలంలో చదువుకోండి. అప్పుడు మిగిలిన సమయాల్లో కూడా గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు పరాభవనామ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.